వెల్కమ్ టు డైలీ ఫోకస్. నేను మీ ప్రత్యూష. ప్రపంచంలోనే అత్యధిక మంది తలసేమియా బాధితులు భారతదేశంలోనే ఉన్నారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య కూడా మన దేశంలో ఎక్కువే. బాధితులకు ప్రతి 15 రోజులకోసారి రక్తం అవసరం. అలాంటి చిన్నారులకు సేవలు అందించడంలో హైదరాబాద్లోని తలసేమియా అండ్ సైకిల్ సెల్ సొసైటీ ముందుంది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా తలసేమియా అండ్ సికిల్ సెల్ సంస్థ అందిస్తున్న సేవలపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. వారికి రక్తం నిత్యవసరం. ప్రతి 15 రోజులకు ఒక్కొక్కసారి వారికి రక్తాన్ని అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్లో ఉన్న తలసేమియా సికిల్ సొసైటీపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. తలసేమియా చిన్నారులకే కాదు, అనేక రకాల రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా కానీ ఇంకేదైనా సర్జరీకి అవసరం వచ్చినా కూడా ప్రధానంగా బ్లడ్ కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వారికి బ్లడ్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రధానంగా సికిల్ సెల్ సొసైటీ ఏదైతే ఉందో తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీలో వేలాది మంది చిన్నారులకు ఇక్కడ ఏదైతే బ్లడ్ ఇస్తూ ఉంటారో ఏదైతే ప్రధానంగా ఒక్కొక్కసారి ఈ బ్లడ్ కొరత కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ బ్లడ్ క్యాంప్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో దుర్గా గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, తలసేమియా పేషెంట్స్కి ప్రధానంగా బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డొనేషన్స్కి సంబంధించి క్యాంప్స్ నిర్వహణలో ఎలాంటి సవాలు ఎదుర్కొంటూ ఉంటారు? మీకు ఆల్రెడీ మీకు తెలిసిందే, థాలసీమియా అనేది ఒక జన్యు సంబంధమైన అవలోపము. దీనివల్ల ఏంటంటే బాబు కానీ పాప కానీ థాలసీమియాతో పుడితే వాళ్ళకి ప్రతి 15 నుంచి 21 రోజుల మధ్యలో రక్తం ఎక్కించాల్సిన పని ఉంది. సో నిజంగానే ఈ బ్లడ్ కలెక్షన్ అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. మాకు ఒక టీం మెంబర్స్ ఉన్నారు ఇక్కడ నాతో పాటు. మన డాక్టర్ సుమన్ జైన్ గారు ఇక్కడ సెక్రటరీ, ప్రెసిడెంట్ చంద్రకాంత్ అగర్వాల్ గారు, రత్నావళి గారు వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ అలీం బేగ్ గారు, జలీలు, మేమంతా కూడా ఒక టీం మెంబర్స్గా ఇక్కడ వర్క్ చేస్తాము బ్లడ్ కలెక్షన్లో. సో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని అప్రోచ్ అవ్వడము, సాఫ్ట్వేర్ కంపెనీస్ అనుకోండి, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, ఆర్టీసీ అండ్ ఇంకొన్ని లోకల్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే వాలంటరీగా వర్క్ చేస్తారో వీళ్ళందరూ కూడా మాకు బ్లడ్ కలెక్షన్లో చాలా హెల్ప్ చేస్తారు. సో ఇంతమంది హెల్ప్ చేసినా కానీ మనకి కొన్ని సందర్భాల్లో సమ్మర్ తీసుకోండి, సమ్మర్లో ఫిబ్రవరి నుంచి కూడా మే వరకు చాలా క్రూషియల్ మంత్స్. మేము చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటాం ఇక్కడ బ్లడ్ కలెక్షన్లో. కాలేజెస్ అనుకోండి, కాలేజెస్కి హాలిడేస్, ఎగ్జామినేషన్ టైమ్ అండ్ ఎండ తీవ్రతకు కూడా భయపడి కొంతమంది బ్లడ్ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే సమ్మర్లో మా పిల్లలకి బ్లడ్ అనేది సప్లై చేయడంలో కాస్త ఒడిదొడుకులు అవుతూ ఉంటాయి మాకు. సో డోనర్స్ని పిలుస్తూ ఉంటాము. అండ్ దూర ప్రాంతాల నుంచి వచ్చే తలసేమియా పిల్లలు వాళ్ళకైతే ఏదో విధంగా అరేంజ్ చేస్తాం, కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మేమే డోనర్స్ని పిలిపించి ఇస్తాం. ఒకసారి ఇలా గతంలో చూసుకునే దానికంటే కూడా ఈ సమ్మర్లో కొంత ఎక్కువ ఇబ్బంది కలిగినట్టుంది బ్లడ్ కనెక్షన్కి సంబంధించి. అవునండి, ఈ సమ్మర్లో ఏంటంటే సో ఎవ్రీ బ్లడ్ బ్యాంక్, మాదొకటే కాదు అన్ని బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళకి బ్లడ్ అవసరం ఉంటుంది. మాది ఇంకొక రకమైన ఛాలెంజ్. ఇక్కడ పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి బ్లడ్ సప్లై చేయాల్సిందే. సో కాలేజెస్ హాలిడేస్ అనుకోండి, ఫెస్టివల్ ఒకటి వచ్చింది, రమదాన్ ఫెస్టివల్. దీనివల్ల మనకి ముస్లిం సోదరులు ఎవరు కూడా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రారు 1 మంత్. సో ఆ మంత్ అంతా ఇదైంది. తర్వాత మన ఫెస్టివల్స్ తీసుకోండి. సో ఇలాగ అకేషన్స్ని బట్టి కూడా మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేవి తగ్గిపోయాయి. అందుకనే ఈ ఇయర్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. మేము ఒక్కళ్ళమే కాదు, ప్రతి ఒక్క బ్లడ్ బ్యాంక్లో కూడా బ్లడ్ కొరత ఉంది ఈ సంవత్సరం. దాంతోపాటు ఒక్కొక్క చిన్నారికి ఎన్ని యూనిట్స్ బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది అంటారు? యాక్చువల్గా చూస్తే ఒక బాబుకి 1 యూనిట్ రక్తమే ఎక్కించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ బాడీ వెయిట్ 25 కేజీల కన్నా ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి 2 బ్యాగ్స్ అవసరం అవుతాయి. దాంతోపాటుగా ఇవాళ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీ తరపు నుంచి, మీ సొసైటీ నుంచి? ఈరోజు 14 జూన్ ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ఇది అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక పర్వదినంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే రక్తదాతలు అనేవారు చాలా ఇంపార్టెంట్. రక్తం అనేది ఎక్కడ కూడా ప్రొడ్యూస్ చేయలేము,
ఓన్లీ హ్యూమన్ బాడీలోనే ప్రొడ్యూస్ చేయగలుగుతాం. కాబట్టి ఈ రక్తము అనేది మనకి రక్తదాతల వల్లే వస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద బ్లడ్ డోనర్స్. ఎవరైతే బ్లడ్ డోనర్స్ మాకు రెగ్యులర్గా బ్లడ్ ఇస్తున్నారు అండ్ ఇంకోటి మా పిల్లల ప్రాణాలు కాపాడుతున్నారు, అలాంటి రక్తదాతలందరికీ కూడా మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. సో ఇలాగే మాకు రక్తదాతల దినోత్సవము ఈ జూన్ మంత్ ఒకటే కాకుండా మనకేంటంటే సంవత్సరం పాటు కూడా మనకి ఇలాగ రక్తదాతలు ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే కనుక మా పిల్లలకి సమ్మర్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరు రక్తదాతల్ని ముందుకు రండి. రక్తదానం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. కొన్ని చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఎవరైనా హెల్తీగా ఉన్నవాళ్ళు 18 నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు రక్తదానం చేయండి. మా పిల్లలకి ప్రాణదాతలుగా నిలవండి. ఇది మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా రక్తదాతలు ముందుకు రావాలని కూడా కోరుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రక్తాన్ని ఇవ్వడం ద్వారా అనేక మంది ప్రాణాలను కూడా కాపాడొచ్చని కూడా సూచిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం వేలాది మంది చిన్నారుల్లో ఈ తలసేమియా బాధితులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇంతకీ ఈ తలసేమియా రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ సరోజ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా పిల్లల్లో ఈ వ్యాధి రావడానికి కారణాలు ఏమంటారు? థాలసేమియా అనేది జన్యుపరంగా వచ్చే వ్యాధి అండి. ఇది తల్లిదండ్రి నుంచి వస్తుంది. జన్యు అనేది పేరెంట్స్ నుంచి వస్తుంది. పేరెంట్స్ ఇద్దరు, తల్లిదండ్రి ఇద్దరు థాలసేమియా క్యారియర్స్ అన్న మైనర్ అన్నప్పుడు ఇద్దరు క్యారియర్స్ మధ్యలో పెళ్ళైతే ప్రతి ప్రెగ్నెన్సీలో 15% 25% రిస్క్ ఉంటుంది. థాలసేమియా మేజర్ పిల్లలు పుట్టే రిస్క్ ఉంటుంది. 25% రిస్క్ నార్మల్ పిల్లలు కూడా ఉండొచ్చు 25%. 50% మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రి లాగా థాలసేమియా క్యారియర్ లాగా ఉంటారు. క్యారియర్ అనే వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండవు. కాబట్టి మనము ఎవరు నార్మల్ పబ్లిక్లో థాలసేమియా క్యారియర్ అనేది ఎవరు మనము గుర్తుపట్టలేము. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన బ్లడ్ టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది థాలసేమియా క్యారియర్ అని. అది HbA2 టెస్ట్ అంటాం. దానిలో మనకు తెలుస్తుంది క్యారియరా కాదా అని. ఇద్దరు క్యారియర్స్, భార్యాభర్తలు ఇద్దరు థాలసేమియా క్యారియర్ ఉంటేనే పిల్లలకు వచ్చే రిస్క్ ఉంటుంది, లేకపోతే రాదు. ఇది జన్యుపరంగా వస్తుంది కాబట్టి ఫ్యామిలీ నుంచి పేరెంట్స్ నుంచే వస్తుంది. వీళ్ళకి సాధారణంగా బ్లడ్ ఎక్కిస్తూ ఉన్నారు, ఎన్ని రోజులకు ఒకసారి ఎక్కిస్తూ ఉంటారు బ్లడ్? వీళ్ళకి శాశ్వత పరిష్కారం అంటే ఏమైనా ఉంటుందంటారా? వీళ్ళకి బ్లడ్ మనము వాళ్ళ హిమోగ్లోబిన్ ఎక్కించుకునే ముందు హిమోగ్లోబిన్ 9 to 10 g/dl కంటే ఎక్కువ ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళ పెరుగుదల అవన్నీ నార్మల్గానే ఉంటాయి. సో ఏజ్ని బట్టి వాళ్ళ బరువుని బట్టి కనీసం 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో ప్రతి ఒక్కరికి బ్లడ్ ఎక్కించే అవసరం పడుతూనే ఉంటుంది. జీవితకాలం అంతా బ్లడ్ ఎక్కించుకోవాల్సి వస్తుంది. శాశ్వతంగా ట్రీట్మెంట్ క్యూర్ అనేది అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కూడా వాళ్ళకి మనము డోనర్ ఉండాలి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి డోనర్ ఉండాలి. డోనర్ ఎవరు అవ్వచ్చు అంటే తల్లిదండ్రి అవ్వచ్చు, వాళ్ళ తోబుట్టు పిల్లలు అవ్వచ్చు, బ్రదర్ సిస్టర్, పేషెంట్ వాళ్ళ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరన్నా అవ్వచ్చు. వాళ్ళకి మనము ఒక టెస్ట్ చేస్తాం, HLA టైపింగ్ అని ఒక టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్లో ఆ పేషెంట్వి వాళ్ళది ఫుల్ మ్యాచ్ అయితే మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. దానిలో కూడా 3 రకాల డోనర్స్ ఉండొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ ప్రోటోకాల్స్ ప్రకారం మనము ఫుల్ మ్యాచ్ కాకపోయినా హాఫ్ మ్యాచ్, హ్యాప్లో మ్యాచ్ అని ఉంటుంది. హాప్లో మ్యాచ్ కూడా పేరెంట్స్ అవ్వచ్చు. వాళ్ళతో కూడా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఈ రెండు కానప్పుడు మనకి మడ్ ట్రాన్స్ప్లాంట్, మ్యాచ్డ్ అన్రిలేటెడ్ డోనర్ అంటే మనకి సంబంధం లేని వాళ్ళది డోనర్ రిజిస్ట్రీ ఒకటి ఉంటుంది. నార్మల్ పబ్లిక్లో ఎవరన్నా వాళ్ళకి మ్యాచ్ అయితే మనం వాళ్ళకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. మ్యాక్సిమం ప్రిఫరెన్స్ అయితే సిబ్లింగ్స్ అండ్ తోబుట్టు బ్రదర్ సిస్టర్స్ వాళ్ళ తల్లిదండ్రితో మ్యాచ్ అయిన వాళ్ళకి చేస్తూ ఉంటారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద ఓన్లీ క్యూర్. ప్రధానంగా వీరికి ఏదైతే ట్రాన్స్ఫ్యూజన్ రక్తం ఎక్కించిన తర్వాత ఎలా ఉంటారంటారు వారు? రక్తం ఎక్కించుకున్న తర్వాత వాళ్ళు నార్మల్ పిల్లల్లాగే ఉంటారండి. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఓన్లీ ఈ కండిషన్స్ ఏముంటాయి అంటే మేనేజ్మెంట్లో మనము ప్రతి 15-20 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కిస్తున్నాము, రక్తం మెయింటైన్ అవుతుంది. కానీ ప్రతిసారి మనం బ్లడ్ ఎక్కిస్తున్నప్పుడు దాంతోపాటు వాళ్ళకి ఐరన్ కూడా వెళ్తుంది. అది ఎక్స్ట్రా ఐరన్ వాళ్ళ బాడీలో. ఆ ఐరన్ వేరే అవయవాల మీద పేరుకుంటూ ఉంటుంది, గుండెల మీద, లివర్ మీద, ప్యాన్క్రియాస్ మీద,
థైరాయిడ్ మీద అట్లా పేరుకుంటూ ఉంటుంది. దాన్ని తీసేయాలి మనం బయటికి. అది తీసేయడానికి మనం స్పెషల్ డ్రగ్స్ అయన్ కిలేటర్స్ అంటాము, ఆ మందులు వాడాల్సి వస్తుంది. బ్లడ్ ఎక్కించుకోవడం ఎంత అవసరమో ఈ అయన్ కిలేటర్స్ కూడా అంతే అవసరం. రెండు సమాన ఫలంగా నడిస్తేనే పిల్లలు పెరుగుదల అవన్నీ మంచిగా ఉంటుంది. మేడం, ఇంటర్నేషనల్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బ్లడ్ డోనర్స్ డే, ఇంటర్నేషనల్ బ్లడ్ డోనర్స్ డే, బ్లడ్ రిక్వైర్మెంట్కి మనకి సప్లైకి ఎప్పుడు చాలా గ్యాప్ ఉంటుంది. అవసరం ఎక్కువ ఉంది, డొనేట్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. హెల్త్ మంచిగా ఉన్నవాళ్ళు 18 years అండ్ అబవ్ వాళ్ళు, హెల్త్ కండిషన్స్ బాగున్నవారు అప్ టు 50 years అందరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళు చాలా మందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇది మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలని కూడా వారు కోరుతూ ఉన్నారు. ప్రధానంగా రక్తదానం వల్ల ఇలాంటి చిన్నారులను ఎంతోమందిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం అని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. తలసేమియా బాధితులు వేసవిలో ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. ఫిబ్రవరి నుంచి మే వరకు రక్తదాతలు బ్లడ్ డొనేషన్కు ముందుకు రాకపోవడంతో బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో రక్తం ఇవ్వండి, మరొకరి ప్రాణాలు నిలబెట్టాలని కోరుతున్న వైద్య సిబ్బందితో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. వేలాది మంది చిన్నారులకు సేవలు అందిస్తున్నటువంటి తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీలో ఎంతమంది చిన్నారులు ఏదైతే ప్రతిసారి వైద్య సేవలు తీసుకుంటూ ఉన్నారో దాంతోపాటుగా ఈ సొసైటీ గురించి కూడా మనం పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి మీ పేరు? I'm Dr. Sumanjan, Chief Medical Research Officer and Secretary of Thalassemia and Sickle Cell Society. మనం ప్రధానంగా ఈ సికిల్ సెల్ సొసైటీ ఏదైతే తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీలో ఎంతమంది చిన్నారులు చికిత్స తీసుకుంటా ఉన్నారు? Nearly 3,900 children are registered with us with thalassemia and sickle cell. 70% of them are thalassemia major who need blood transfusion once in 15 days and also iron chelating drugs lifelong. దీంట్లో ప్రధానంగా సేవ చేయాలంటే కూడా ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. ప్రధానంగా గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉందంటారు మీకు దీనికి? Government support we are getting through Arogyashri scheme. Our children are registered under Arogyashri who are white card holder, and 60% of our patients are registered with the in Arogyashri scheme so that they can avail the facilities of iron chelating drugs. మేడం, ఇది ఎప్పుడు ప్రారంభమైందంటారు, ఎప్పుడు స్టార్ట్ అయిందంటారు? This society was formed in 1998 under the guidance of Dr. A.N. Krishna Kumari with 20 children, and now at present we are having more than 3,900 children are registered with us. మేడం, ప్రధానంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. రక్తం సేకరించడం అనేది కొంత కష్టతరమైనటువంటి అంశం. ఇది మీరు ఎలా టేకప్ చేస్తున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తూ ఉన్నారంటారు? The thalassemia children are the prime consumer of the blood. So blood was always a problem. But once our blood bank was formed in 2010, since then our board members, mainly Mr. Alim Beg, Ratnavali and our staff, in that our team is there under the supervision of Durga. We are conducting nearly 23 to 25 blood donation camps in a month and giving blood. 99% of that blood is given free to our children. So, అంతగా ఎంత ఏజ్ చిన్నారుల వరకు మీరు ఇక్కడ సేవలు అందిస్తూ ఉంటారు? Children are registered at the age of 6 months and then it go up to 40 years, 50 years according to their lifespan and good care like maintaining pre-transfusion hemoglobin 9 and serum ferritin level if less than 1,000. They lead a very normal and good quality of life like you and me. కేవలం ఆరోగ్యశ్రీ పేషెంట్సే కాకుండా రేషన్ కార్డు లేనటువంటి వారు కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి వైద్య సేవలు కాబట్టి వారికి ఎలా అందిస్తూ ఉన్నారు మీరు? Yes, who are not under Arogyashri scheme, still those children are getting blood transfusion and iron chelating drugs free of cost from our society under some philanthropists who are donating money. In that, through that we are giving them free.
మీరు ఇంకా ప్రభుత్వం నుంచి ఏమైనా సపోర్ట్ కోరుకుంటా ఉన్నారా? Main support is the philanthropists who are giving us some donations every month or the lump sum, and also the Arogyashri. Arogyashri is definitely giving us lot of help, and some foundations also they are coming forward and donating. Under Bajaj Electronics Smart, we have nearly 50 children got cured free of cost by BMT, bone marrow transplantation. So people are coming forward by seeing services. ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి సహాయాన్ని కోరుతా ఉన్నారు? We really want from the government a very big help or some geo to make this HbA2 test mandatory so that this disease can be prevented. This thalassemia and sickle cell disease is preventable genetic blood disorder. If we do this test before marriage or the first trimester of pregnancy, we can prevent this disorder by preventing the marriage between the two carriers or early identification of fetus who is affected can be aborted legally. So this way we can prevent the birth of thalassemia major. ఇది తలసేమియాను అరికట్టడానికి ముందస్తుగా పెళ్లి కాబోతున్నటువంటి వారికి కొన్ని పరీక్షలను ఖచ్చితంగా మ్యాండేట్ చేయాలని కూడా వారు కోరుతా ఉన్నారు. ఈ ఏదైతే తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ద్వారా ఈ సేవలు మున్ముందు కూడా కొనసాగిస్తామని కూడా వారు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఇక్కడ 4,000 మందికి పైగా చిన్నారులు చికిత్సను తీసుకుంటున్నారని కూడా వారు తెలపడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది చిన్నారులు రక్తదాతల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణనే మనం ఈ తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీలో మనం చూడొచ్చు. వేలాది మంది, వందలాది మంది చిన్నారులు దేశవ్యాప్తంగా రక్తదాతల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైతే ప్రధానంగా తలసేమియా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి 15 నుంచి 21 రోజుల పాటు వారికి రక్త మార్పిడి అనేది రక్తాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారికి సంబంధించి కూడా మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. చిన్నారులకు ఏదైతే తలసేమియా ఉంటుందో ఆ చిన్నారులకు రక్తాన్ని ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారతదేశ వ్యాప్తంగా కూడా 3 నుంచి ప్రజెంట్ పాపులేషన్ పరంగా చూస్తే 3 నుంచి 4% మేర ఈ తలసేమియా సికిల్ సెల్ బాధితులు ఉంటారని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అనేక మంది ట్రీట్మెంట్ కోసం ఏదైతే రక్తాన్ని వారి పిల్లలకు అందించడం కోసం సంబంధించి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి. నా పేరు విష్ణు సార్. నేను మిర్యాలగూడ నుంచి వస్తున్నా. మిర్యాలగూడ నుంచి సార్, నల్లగొండ డిస్టిక్ సార్ మాది. ఎవరికి ప్రాబ్లం? మా బాబు సార్. ఏమైంది ఎన్ని రోజుల నుంచి? ఈయన తలసేమియా మేజర్ సార్. ఈయన 3 months నుంచే ఈ నుంచి ఈయనకు బ్లడ్ డొనేషన్ తీసుకుంటున్నాం సార్. మనకి సికిల్ సెల్ సొసైటీలో మనం ఎప్పుడు బ్లడ్ హెచ్బి చూసి మేడం ఎంట్రీ చేస్తుంది. హెచ్బి ఎంత ఒక 8 point బిలో అయిందంటే మళ్ళీ ఎమ్మటే మేడం ఒక 10 daysకో 5 daysకో మళ్ళీ ఎంట్రీ చేసేస్తుంది. ఆ ఎంట్రీ తీసుకుపోయి మనం కింద స్టాఫ్లో చెప్పినా మనకు ఎమ్మటే బుకింగ్ చేస్తారు. అన్ని మెడిసిన్ కానీ మనకి ఏ మందు కానీ ఏదైనా స్పెషాలిటీ అన్నీ బాగున్నాయి సార్ ఇక్కడ సొసైటీలో. మా బాబు కూడా అపోలో మ్యాచ్ అయింది సార్. ఇవ్వడం వల్ల మాకు కూడా ట్రీట్మెంట్కి ఇప్పుడు అపోలోకి వెళ్తున్నాం సార్. మంచి ట్రీట్మెంట్ ఇక్కడ బ్లడ్ మాత్రం మంచి టైంకి దొరుకుతుంది సార్ ఇక్కడ అన్నీ. అపోలోకి కూడా రేపు 18th వెళ్తున్నాం సార్ మేము బెంగళూరుకు. రక్తదాతకు సంబంధించి ఏదైతే ప్రపంచ రక్త దినోత్సవం సందర్భంగా వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు రక్తదాత? ఇంకా ఇంత మాకు ఇటువంటి పేషెంట్లకు చూసి సార్ మనకు అందరూ ఏ పేషెంట్ అయినా ఏ తల్లిదండ్రులైనా మా పేషెంట్లకు చూసి బ్లడ్ డొనేట్ చేయాలి. మా పేషెంట్లు ఈ పిల్లలకు చూసి అయినా ఎంతోమంది సాయం చేయాలి సార్. అంటే సొసైటీకి సాయం చేయాలి. సొసైటీకి చేస్తే సొసైటీ ద్వారా మాకు కూడా మేలవుతుంది సార్. చాలా ఇట్లా బ్లడ్ దొరకడం వల్ల మా బాబులు కూడా ఇంప్రూవ్ అవుతుంది. నీ పేరు చిన్న? సిమెస్. ఏం చదువుకుంటున్నావు? 6th క్లాస్. ఎట్లా ఉంది ఇప్పుడు? మంచిగా ఉందా? మంచిగా. ఓకే. ఇది మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాన్ని కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తల్లిదండ్రులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుండి వచ్చాను సార్. నా పేరు రత్నం. ఎవరికి ప్రాబ్లం? బాబుకి సార్. ఎన్నేళ్ళ నుంచి? 4 ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది సార్. పుట్టిన మాది మేనరకం కూడా కాదు, కానీ
మాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. అంటే మీరు అందరినీ బ్లడ్ ఇవ్వాలని కోరుతా ఉన్నారు. అవును సార్, ఇలాంటి పిల్లల్ని అందరినీ కాపాడమని అడుగుతున్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా చిన్నారులకు బ్లడ్ ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నారు. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. మంత్కి 3 టైమ్స్ ఇక్కడికి వస్తామండి. అంటే ఎక్కడ ట్రీట్మెంట్ అంతగా మంచిగా ఉండదు. ఇక్కడ అయితే మాత్రం చాలా బాగా చూసుకుంటారు, మంచిగా ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. కాకపోతే బ్లడ్కి కొంచెం సమ్మర్ సీజన్లో ఇబ్బంది అవుతుంది సార్. దానికి కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువ బ్లడ్ దొరకదు, పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. అంటారు కదా అన్ని దానాల కన్నా రక్తదానం మంచిదని. అది కొంచెం మీరు హెల్ప్ చేస్తే మాకు చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది సార్. అది మేము కోరుకుంటున్నాం సార్. బాగా ఇక్కడైతే మాత్రం అంతా బాగానే చూసుకుంటాను, మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ అంతా బాగానే అవుతుంది, అంతానే బాగానే చూసుకుంటున్నారు పిల్లల్ని కూడా. థ్యాంక్ యూ సార్. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ఆశన సార్, మహబూబ్నగర్ డిస్టిక్ మాది. డైలీ రెగ్యులర్గా 15 డేస్కి ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవడానికి వస్తాం ఇక్కడికి. ఎవరికి? మా అబ్బాయికి. చిన్నప్పటి నుంచి సమ్ జెనెటిక్ ఇష్యూ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. ఎవ్రీ 20 డేస్కి ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నాము. ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, మెడిసిన్స్ కానీ, బ్లడ్ కానీ మాకు ఫ్రీగానే ఇస్తున్నారు. కొంచెం సపోర్టింగ్గా మాకు సొసైటీ నుంచి అయితే చాలా బాగుంది. ఫర్దర్ కూడా ఇంకా అదే కంటిన్యూ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో బ్లడ్ దొరకడం కొంచెం కష్టంగా అయిపోయింది కదా, దాతలకు ఏం చెప్పాలి? సమ్మర్ సీజన్లో అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. చుట్టుపక్కల వాళ్ళని అడగడం, వాళ్ళని తీసుకురావడం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒక్కోసారి అవ్వట్లేదు కూడా. వీలైనంత వరకు సోషల్ ఆర్గనైజేషన్స్ అయినా ఎవరైనా కూడా కొంచెం ఆ సమ్మర్లో మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవి అరేంజ్ చేస్తే ఇంకా బాగుంటుంది సార్, సోషల్ రెస్పాన్స్ కింద. ఇది వారి అభిప్రాయం. దాతలు ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి. सर मेरी बच्ची का 2 साल से ऐसा इलाज चल रहा है. मैं यूपी का रहने वाला हूँ, लखनऊ. उधर सही से इलाज नहीं मिल रहा था, इसलिए मैं इधर आया हैदराबाद. अभी यहाँ व्यवस्था तो अच्छा चल रहा है. थोड़ा ब्लड मिलने का प्रॉब्लम होता है, 2-4-10 दिन लग जाता है, और कोई प्रॉब्लम नहीं है. 2 years 6 months से ब्लड चल रहा है जी. ఇది మొత్తం మీద చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాడు. ప్రజెంట్ ఇక్కడ తలసేమియా సికిల్ సెల్ సొసైటీ వారు అందిస్తున్నటువంటి సేవలు బాగున్నాయని కూడా చెప్తా ఉన్నారు. కానీ మరికొంతమంది ముందుకు వచ్చి బ్లడ్ ఇస్తే ఇలాంటి చిన్నారులు ఎంతోమందిని ప్రాణాలను నిలిపిన వాళ్ళు అవుతారని కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. ఇది ఇవాళ డైలీ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.